మొదటి పంట ఇదే. దీని పంటను హార్వెస్ట్ చేస్తా ఉన్నారు. తెంపినప్పుడల్లా 300 కేజీల వంకాయలు తెంపుతా ఉన్నారు. వంకాయ మొక్కలు వచ్చేసి 2 వెరైటీలు. ఒకటేమో పర్పుల్ లాంగ్ వెరైటీ, ఇంకొక వెరైటీ వచ్చేసి మనకు గ్రీన్ రౌండ్ వెరైటీ. ప్రకృతి వ్యవసాయం చేయాలి అంటే కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ చేయాలి. మనం ఎలాంటి ఆహారం అయితే తింటున్నామో అలాంటి ఆహారమే ఎంతమందికి వీలైతే అంతమంది కస్టమర్స్ కి అందించాలి అనే ఒక మంచి ఉద్దేశము, ఆ ఆశతోటే తను వ్యవసాయ రంగంలోకి రావడం జరిగింది. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే మనం ఇప్పుడు ఇక్కడ వంకాయ తోటలో ఉన్నాము. ఈ తోటను సాగు చేస్తున్న రైతు వచ్చేసి రమాకాంత్ సార్ గారు. నమస్తే సార్. నమస్తే. అయితే ఇప్పుడు ఏంటిది అంటే ఎన్నో రోజుల నుంచి అంటే మేము వ్యవసాయం చేసేటప్పటి నుంచి మా దగ్గర అన్ని తీసుకునే వాళ్ళు సారు, మా కస్టమరు. సో తను సిటీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా ఉన్నారు, తను వాళ్ళ ఆవిడ గారు. అయితే కాకపోతే తనకు వ్యవసాయం చేయాలని చాలా ఆశ, చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడు అడుగుతా ఉండేవాళ్ళు, నేను కూడా వ్యవసాయం చేయాలి మేడం, నాకు ఎక్కడైనా లీజుకి లేదా కౌలుకి భూమి దొరికితే ఉంటే చూడండి సిటీ అవుట్స్కట్స్ లో అని. అందులో ప్రయత్నంగా చాలా చోట్ల కూడా తను తిరిగి చూడడం జరిగింది. అయితే మేము వ్యవసాయం చేస్తా ఉన్నాం కదా, ఇప్పుడు మన్సాన్పల్లి దగ్గర గట్టుపల్లి అనే విలేజ్, మహేశ్వరం మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో మేము వ్యవసాయం చేస్తున్న క్షేత్రం దగ్గర పక్కనే వేరే వ్యవసాయ భూమి ఉంటే అక్కడ అడిగినప్పుడు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఆ వ్యవసాయ భూమి కౌలుకి ఇస్తాము అని. సో అది సార్కి చెప్పడం తోటి చాలా సంతోషంతో వాళ్ళు వ్యవసాయం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ప్రతిదీ కూడా ఎట్లా ఏంటి అని ల్యాండ్ ప్రిపరేషన్ నుంచి ప్రతిదీ మనల్ని అడిగి సార్ తెలుసుకొని వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంది. మేము ఏమైతే స్ప్రే చేస్తా ఉన్నామో అవే సార్ కూడా స్ప్రే చేస్తా ఉన్నారు. తను ఇంకా బయట ఏది కానీ ఎక్కడ తెలియదు, చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసిన అనుభవము లేదు, ఏది లేదు. కాకపోతే ఇంట్రెస్ట్, ప్రకృతి వ్యవసాయం చేయాలి అంటే కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ చేయాలి, మంచి ఆహారాన్ని మనం ఎలాంటి ఆహారం అయితే తింటున్నామో అలాంటి ఆహారమే ఎంతమందికి వీలైతే అంతమంది కస్టమర్స్ కి అందించాలి అనే ఒక మంచి ఉద్దేశము, ఆ ఆశతోటే తను వ్యవసాయ రంగంలోకి రావడం జరిగింది. అయితే సార్ని అడిగి తన వ్యవసాయ అనుభవాలు ఎలా ఉన్నాయి ఏంటి. మొదటి పంట ఇదే. తను ఇప్పుడు దీని పంటను హార్వెస్ట్ చేస్తా ఉన్నారు. తెంపినప్పుడల్లా 300 కేజీల వంకాయలు తెంపుతా ఉన్నారు. మొత్తంగాను ఇందులో నాటింది చెట్లు వచ్చేసి వంకాయ మొక్కలు వచ్చేసి 2 వెరైటీలు. ఒకటేమో పర్పుల్ లాంగ్ వెరైటీ, అది ఒక వెరైటీ, అది 1500 మొక్కలు నాటుకోవడం జరిగింది. ఇంకొక వెరైటీ వచ్చేసి మనకు గ్రీన్ రౌండ్ వెరైటీ, అది వచ్చి 1000 మొక్కలు నాటుకోవడం జరిగింది. మొత్తం మొక్కలు 2500 మొక్కలు నాటడం జరిగింది. దాని నుంచి వాళ్ళు ఇప్పుడు 40 రోజుల నుంచి హార్వెస్ట్ చేస్తా ఉన్నారు. అంటే మనకు జనవరి 10వ తేదీ నుంచి హార్వెస్ట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది అని చెప్పారు. అందులో ముఖ్యంగా గ్రీన్ రౌండ్ అనేది హార్వెస్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ నుంచి 100 కిలోలే, ఇప్పటికి కూడా 100 కిలోలు హార్వెస్ట్ చేసినప్పుడల్లా అంటే వంకాయలు కోసినప్పుడల్లా 100 కిలోలే నికరంగా వస్తా ఉన్నాయి. బట్ ఇవి పర్పుల్ లాంగ్ అనేటివి మాత్రం 100 కిలోల నుంచి స్టార్ట్ అయ్యి 200 కిలోల వరకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరుగుతాయి అనే ఆలోచనలో ఉన్నారు. ప్రతి ఒక్క విషయం కూడా సార్ మాటల్లో అడిగి తెలుసుకుందామండి. నమస్తే సార్. సార్, అయితే మీరు చెప్పారు కదా ఇప్పుడు ఎప్పటి నుంచో వ్యవసాయం చేయాలనే ఆశ ఉంది, దానికి తోడు మంచి భూమి అంటే మంచి భూమి కోసం వెతుకుతా ఉన్నారు. మా తోట పక్కనే ఉంది అంటే మీరు తీసుకున్నారు, చేస్తా ఉన్నారు. అయితే మీ అనుభవం చెప్పండి. మీరు స్టార్టింగ్ నుంచి అంటే మీరు ఎదుర్కొన్న కష్టాలు. వర్షాకాలంలో స్టార్ట్ చేశారు, వర్షాకాలంలో స్టార్ట్ చేసాము. కాకపోతే ఎన్నిసార్లు ఒక 1 వీక్ దున్నినా కూడా మళ్ళీ నెక్స్ట్ వీక్ వర్షం పడేది ఎక్కువగా. ఓకే, అది మళ్ళీ అందుకని చెప్పేసి స్టాప్ చేసి ఒక 1 మంత్ ఆగి మళ్ళీ ఒక 2-3 టైమ్స్ అప్పటికే దున్నేసాము. మళ్ళీ ఇంకా వర్షాలు ఎక్కువ పడుతుండడంతో 1 మంత్ గ్యాప్ వచ్చేసింది. అందుకని మళ్ళీ తర్వాత వర్షం పూర్తిగా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసాము. ఇంకా అయితే ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా, స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు పంట అంటే మీకు క్రాప్ వచ్చి కటింగ్ జరుగుతుంది. అంటే మీకు అంటే ఒక అనుభూతి ఉంటుంది కదా, ఇప్పుడు ఎప్పటి నుంచో వ్యవసాయం చెయ్యాలి అని. ఇప్పుడు మొక్కలన్నీ చూస్తే కూడా చాలా బాగా పచ్చగా, ఏపుగా, హెల్దీగా, ఎక్కడ కూడా కాండం తొలిచే పురుగు లేదు వంకాయలో. తర్వాత ఫ్రూట్ బోరర్ అంటే కాయ తొలుచు పురుగు కూడా చాలా తక్కువ ఉంది అని చెప్తా ఉన్నారు మీరు. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది సార్ ఇప్పటికి మీకు ఒకసారి కోసినప్పుడు ఎన్ని కిలోలు? ప్రతిసారి కోతకి 1 or 2 కిలోస్ మాత్రమే ఫుడ్ బోరర్ కాయలు వస్తున్నాయి. అంటే 1% కూడా తక్కువే. ఓకే, 1% కన్నా తక్కువే వస్తుంది, ఎందుకంటే 1 కిలో వరకే వస్తున్నాయి. తర్వాత ఎక్కడైనా గానీ నేను ఎక్కడా గానీ స్టెమ్ బోరర్ అన్నది కాండం తొలిచే పురుగు ఇప్పటి వరకు నేను చూడలేదు. దోమ ఎక్కడైనా లైట్ గా ఎక్కడో స్ప్రే చేసినప్పుడు మళ్ళీ ఎక్కడైనా ఎక్కడో తక్కువ కనిపిస్తుంది. మీరు ఇందాక అన్నారు 2 వారాలు అయింది మేడం స్ప్రే చేయక, ఈ మధ్య కొద్దిగా లేట్ అయిపోయింది. ఓకే, అయితే మీరు ఏమేమి స్ప్రే చేస్తున్నారు స్టార్టింగ్ నుంచి? స్టార్టింగ్ నుంచి
మట్టి ద్రావణము, ఆయిల్, స్వీప్ అవుట్, ఓకే మధ్యలో కొన్ని BVM, మ్యాజిక్ జెల్, ఓకే మ్యాజిక్ సాల్ట్, అవి డిఫరెంట్ 1 వీక్ ఒకసారి స్ప్రే చేస్తున్నాము స్టార్టింగ్ నుంచి. ఓకే ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా ఒక 15 డేస్ నుంచి లేట్ అయిపోయింది. మళ్ళీ డ్రిప్ లో మీరు మొలకల ద్రావణం, డ్రిప్ లో మొలకల ద్రావణము, మళ్ళీ ఇవి ట్రైకోడెర్మా, సూడోమోనాస్ అవి కూడా డ్రిప్ లో వీక్లీ వన్స్ ఇస్తున్నాం. ఓకే ఓకే అయితే ఇప్పుడు మీకు రేట్ ఎంత ఉంది సార్ వంకాయ? ఇప్పుడు మీరు ఫస్ట్ తెంపినప్పుడు ఎంత ఉండే? ఫస్ట్ బాగా ఎక్కువ ఉన్నది, ఇప్పుడు తగ్గిపోయింది, మళ్ళీ కొద్దిగా పర్లేదు ఇప్పుడు. ఓకే ఇప్పుడు ఎంత నడుస్తుంది సార్ రేట్? 20-25 నడుస్తుంది. అయితే మార్కెట్ లోకి తీసుకుపోయినప్పుడు మీరు చెప్పినారు, అతను తీసుకెళ్లి అమ్మడానికి పోయినప్పుడు ఫస్ట్ మీ కాయలే తీసుకుంటున్నారా అని చెప్పారు. షైనింగ్ బాగుంది కాయకి, అందుకని ఇవి బాగా పోతున్నాయి, అందుకని ఆ మాత్రం రేట్ వెళ్తుంది, లేకపోతే మిగతా ఇంకా తక్కువ వెళ్తున్నాయి అన్నారు. ఇంకా తక్కువ అంటే ఎంత ఉన్నాయి సార్ అవి? వాళ్ళవి 10-15 అన్నాడు వేరే వాళ్ళవి. ఏమి అంత తేడా ఉందా? అవి 15 వాళ్ళు 10-15 ఉన్నారు, ఇవి మాత్రం 20-25 పోతున్నాయి, షైనింగ్ బాగుంది కాబట్టి పోతున్నాయి కూడా అని చెప్పాడు. ఓకే మీరు స్ప్రే చేస్తున్నవైతే అవే. అయితే తర్వాత ఇప్పుడు మీరు అంటే మీకు హ్యాపీగా ఉన్నారంటే మీరు ఏమీ తెలియదు, మీకు చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం చేసిన అనుభవం అయితే లేదు. నాన్న వాళ్ళు చేసేవాళ్ళు, మేము ఎప్పుడు వెళ్ళి చేసేది లేదు, చూస్తూ ఉండేవాళ్ళం అంతే. ఓకే ఓకే సో ఇది అయినా వాళ్ళు కెమికల్ ఫ్రీ చేసేవాళ్ళ, కెమికల్ చేసేవాళ్ళ? కెమికల్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు ఇంత తోట పచ్చగా కొట్టి హార్వెస్ట్ చేసి కటింగ్ చేసి మార్కెట్ పోయి అంటే మీకు ఒక తృప్తి అన్నది ఉన్నది, సాటిస్ఫాక్షన్ ఉన్నది. ఓకే ఓకే అయితే ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు మీరు తీసుకునేది 4 ఎకరాలు తీసుకున్నారు, మీరు స్టేజెస్ వైజ్ గా వెళ్తా ఉన్నారు కదా, ఇప్పుడు కొంచెం ఇది మళ్ళీ చూసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో క్రాప్ కి వెళ్తాం. అది మంచి డెసిషన్. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఏమి తెలియని వాళ్ళము ఒకేసారి అంత వేస్తే మనకు అసలు ఆ పంటలు ఎట్లా చేయాలో, దాన్ని ఎట్లా మేనేజ్మెంట్ చేయాలో తెలియక సతమతం అయిపోయి ఇంకా విసుగొచ్చి డబ్బులని ఖర్చు అయిపోతున్నాయని వెనక్కి పోయే వాళ్ళు ఉన్నారు. కానీ మీరు అలా కాకుండా మంచి డెసిషన్, కొంచెం కొంచెంగా వేసుకుంటూ నెక్స్ట్ ఆకుకూరలు, తీగ జాతి కూరగాయలు కూడా స్టార్ట్ చేస్తాం. ఓకే ఓకే మంచి ఆలోచన సార్, మంచిది. స్టేజ్ వైజ్ వెళ్తూ ఒకటేసారి చేస్తాం, ఒకటేసారి బ్రేక్ రాకుండా ఇవి అయిపోగానే మళ్ళీ వేరే వచ్చేటట్టు, సో నికరంగా ఆదాయం వస్తా ఉంటుంది అన్న ఉద్దేశంతో చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు వారానికి ఎన్నిసార్లు స్ప్రే చేస్తారు సార్? వీక్లీ వన్స్ స్ప్రే, వన్స్ డ్రిప్. ఒకసారి వారంలో ఒకసారి డ్రిప్ కి ఇస్తారు, ఒకసారి స్ప్రే చేస్తారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు మొన్న అన్నారు కదా ఒక 15 రోజులు గ్యాప్ వచ్చిందని. ఓకే ఇప్పుడు మీకు స్ప్రేకి డ్రిప్ లో ఇచ్చినప్పటికీ మొక్కలలో తేడా కనిపిస్తా ఉందా? ఖచ్చితంగా కనిపిస్తుంది. స్ప్రే చేసినప్పుడు అసలు ఏ దోమ గాని చిన్న చిన్న పురుగులు గాని ఏవి కనపడవు ఒక 1 వీక్ వరకు. వీక్లీ చేస్తే అసలు ఏమీ ఉండదు. సో అందరూ అంటా ఉంటారు వంకాయకి వారానికి 2 సార్లు 3 సార్లు చేయాలి అని. మీరు మాత్రం వీక్లీ వన్స్ స్ప్రే, వీక్లీ వన్స్ డ్రిప్ ఇస్తున్నాను. మీరేవి చెప్పారో అవి మాత్రం ఖచ్చితంగా ఇస్తున్నాను. ఈ 15 డేస్ లో కొద్దిగా లేట్, స్ప్రే మాత్రం లేట్ అయింది, డ్రిప్ లో అయితే ఇస్తున్నాము. డ్రిప్ లో అయితే రెగ్యులర్ గా వారానికి ఒకసారి ఇస్తున్నాము. ఓకే ఓకే చూస్తున్నారు కదండి సార్ మాటలలో, వంకాయకు వారానికి ఒకసారి స్ప్రే చేస్తా ఉన్నారు. డ్రిప్ కు కూడా అంటే కింద ఫెర్టిగేషన్ ఇచ్చినప్పుడు కూడా వారంలో ఒకటే రోజు ఒకసారికి ఫెర్టిగేషన్ ఇస్తున్నారు. అంటే అందరికి ఒక అపోహ ఉంటది, వంకాయ అంటే పుచ్చు ఎక్కువ వస్తుంది, వంకాయలో చాలా కాండం దొల్చే పురుగు, కాయ దొల్చే పురుగు చాలా ఎక్కువ వస్తుంది అని ఒక అపోహ. అపోహ అంటే అలా ఉంది పరిస్థితి. ఎందుకు అంటే మనం చేసేటువంటి స్ప్రేలకి మొక్కకు రెసిస్టెన్స్ అయిపోయి ఆ పురుగు కూడా రెసిస్టెన్స్ అయిపోయి అది చనిపోకపోవడము, దాని ద్వారా వెంటనే ఇంకా మనకు రేట్ ఎక్కువ ఉందనుకోండి, ఇంకా కాస్ట్ ఎంత ఆలోచించరు రైతులు, స్ప్రేలు చేస్తానే ఉంటారు, స్ప్రేల మీద స్ప్రే. కానీ ఒక రెగ్యులర్ ఇంటర్వెల్ లో పర్టికులర్ గా ఒక ఏమంటారు, ఈ రోజు ఈ స్ప్రే చేయాలి, ఈ వారం నెక్స్ట్ వారం ఇలా అని ప్రిస్క్రైబ్ చేసి ఇవ్వడం వల్ల సార్ అదే ఫాలో అవుతూ వచ్చారు, దాని ప్రకారమే చేస్తూ వచ్చారు. దానివల్ల ఇంతగా వచ్చింది. వాళ్ళు స్ప్రే చేసిన నేను వాళ్ళకి ఏదైతే సజెస్ట్ చేశానో అవి మాత్రమే చేశారు. ఎందుకంటే మా తోటలో మేము ఏవైతే తయారు చేసుకొని చేస్తున్నామో అవి మాత్రమే సార్కి ఇవ్వడం జరిగింది. అవి కూడా మొదటిగా ఫస్ట్ స్ప్రే నేను మట్టి ద్రావణం చేయమని చెప్తాను. ఫస్ట్ మట్టి ద్రావణం, మట్టి, ఆముదము, మొలకల ద్రావణం
దాంతో పాటు కుంకుడుగాయ, మీరు కుంకుడుగాయ కూడా కుంకుడుగాయ కలుపుతున్నారా కూడా. సార్? కుంకుడుగాయ. సో ఈ స్ప్రే ఒకసారి. తర్వాత రెండోసారి ఏం చేస్తాము అంటే పురుగుకి, దోమకి, ఇంకా దోమ ఒక స్ప్రే కుంకుడుగాయ. తర్వాత చిన్న చిన్న ట్రిప్స్, నల్లి కూడా బాగా ఆశిస్తుంది ఈ మధ్య కాలంలో వంకాయకి. దానికి ఏం చెప్పాము అంటే స్వీప్ అవుట్ మ్యాజిక్ సాల్ట్ అన్నది స్ప్రే చేయమని చెప్పడం జరిగింది. సో మీరు చెట్లన్నీ కూడా చూడొచ్చు, దోమలు అసలు లేవు, ఎక్కడో ఒకటి రెండు, అసలు అది చాలా మినిమల్. మళ్ళీ మీకు కాయదొలుచు పురుగు కూడా చాలా తక్కువ. 300 కేజీలు కాయలు కట్ చేసినప్పుడు 1 కేజీ పుచ్చులు వస్తే అది అసలు నథింగ్. తర్వాత ఎక్కడ కూడా కొమ్మ తొలుచు పురుగు, కొమ్మలు వాలినట్టు గాని ఇప్పుడు మీకు మొత్తం కూడా చూపించడం జరుగుతుంది, ఎక్కడ గాని అది అస్సలే లేదు. ఇంత సక్సెస్ఫుల్ ఏమీ తెలియని వ్యక్తి, అసలు వ్యవసాయం అంటే సంబంధం లేని తెలియని వ్యక్తి ఇంత బాగా చేస్తున్నారు అంటే ఇంతకన్నా కావాల్సింది ఏముంది అని నేను అంటాను. అంటే వ్యవసాయం చేసేటప్పటి నుంచి తనకు తెలియదు కాబట్టి ప్రతిదీ నేను అనుకునే దాన్ని, ఏంది సారు ఇంత ఘనంగా అంటే ప్రతి దానికి ఫోన్ చేస్తారు అని ఒక్కొక్కసారి అనుకునేదాన్ని సార్. కానీ అది అవసరం, ఎందుకంటే నేను కూడా తెలియనప్పుడు మేము చాలా స్ట్రగుల్ అయ్యామండి. అంటే మనకు అప్పుడు చదువుకున్నది ఒకలాగా ఉంటుంది, వీడియోలో చూసింది పోయిన తర్వాత అసలు వేరేగా ఉంటుంది, అసలు ఎవరిని అడగాలన్నా తెలియదు. అప్పుడు నాకు సివిఆర్ సార్ గారు తెలుసు, బాగా విసిగిచ్చేదాన్ని, ఇది ఇట్లా పోలేదు సార్, ఇట్లుంది అని. తను చాలా బాగా, అంటే ఎట్లా అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు ఎట్లా చెప్తారు, అంత నిదానంగా ప్రతి ఒక్కటి చెప్పేవాళ్ళు. అప్పుడు నాకు సార్ గుర్తొచ్చారు. సారు అంత పెద్ద వ్యక్తే నాకు చెప్పినప్పుడు నేను ఎందుకు చెప్పలేను వీళ్ళకు అనుకొని నేను కూడా ఓపిక చేసుకొని ఏదో ఒక టైంలో మెసేజ్ రూపంలో కానీ ఏదో ఒక దాంట్లో నేను రిప్లై ఇచ్చేదాన్ని. టైం ఉన్నప్పుడు ఇక్కడే కాబట్టి అప్పుడప్పుడు వచ్చి చూసి ఇలా ఉంది, ఇలా చేసుకోవాలని చెప్పడం జరిగింది. నా వంతు నేను ఇలా చేశాను, మేము వాడేవి సార్ కూడా ఇవ్వడం జరిగింది. సో సారు హ్యాపీ, దానికి తోడు నేను కూడా హ్యాపీ. ఎందుకంటే ఓకే, మన వల్ల వీళ్ళు కూడా చాలా సక్సెస్ఫుల్ గా వ్యవసాయం చేస్తున్నారు అని. ఇది అండి సార్. మీరు అంటే మీ తరపున ఏమన్నా చెప్పదలిచారా? మీ అంటే కొత్తగా వ్యవసాయంలోకి వచ్చే వాళ్ళకి మీరు ఉంటది కదా మీ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మీరు చేయాలి అనుకొని వచ్చారు, ఏది ఎట్లా కరెక్ట్ ప్రాపర్ వే తెలీదు, చాలా మందిని చాలా విషయాల గురించి అడిగినారు, చాలా మంది దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. సో అంటే మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు మీకంటే ఓకే మట్టిని ఇట్లా దున్నుకోవాలి, ఇట్లా వేసుకోవాలి, డ్రిప్ ఇలా వేసుకోవాలి అన్న అనుభవము అది వచ్చేసింది. మొక్కలు చూడగానే ఇవి హెల్దీగా ఉన్నాయా లేవా అన్న ఐడియా కూడా వచ్చేసింది. సో 2 మాటలు వ్యూవర్స్ కోసం ఏమన్నా చెప్పగలరా? ఫస్ట్ ఎవరైనా స్టార్ట్ చేసేది ఫస్ట్ మార్కెటింగ్ చూసుకోవాలి, తర్వాతే ఏమైనా చేసినా మనకి అది వర్కౌట్ అవుతుంది. మార్కెట్ లేకుండా పండించేసి అది ఎక్కడ అమ్ముకోలేమో తెలియదు, అది పంట కూడా మనకు నష్టం బాగా వస్తుంది. కాబట్టి ఫస్ట్ మార్కెటింగ్ చూసుకొని అది కూడా ఒకటేసారి వేయకుండా స్టేజ్ వైజ్, ఇప్పుడు ఈ రోజు ఒకటి స్టార్ట్ చేసాము, నెక్స్ట్ ఇంకొక 10 days ఇంకొకటి, అట్లా స్టేజ్ వైజ్ వేసుకుంటూ వస్తే మనకు మార్కెట్ లో కూడా మెల్లగా వెళ్తాం. ఒకటేసారి మార్కెట్ లో సర్ప్లస్ గా వచ్చేసి మనకు పోక కొద్దిగా వస్తూ హై డిమాండ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వెళ్తూ ఉంటాయి. ఓకే, సో అంటే మార్కెట్ ఉండాలి. ఇప్పుడు పంట వేసాము, మార్కెట్ చూసుకోవాలి, తర్వాత ఏదైనా. మీరు ఇప్పుడు వంకాయ వేసినారు, ఫస్ట్ మీకు మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు ఎంత ఉండే సార్? హోల్సేల్ మార్కెట్ లో ఇప్పుడు ఆర్గానిక్ షాప్ లో అట్లా ఇచ్చినప్పుడు అది 80-100 వెళ్తున్నది, ఇప్పటికే ఇస్తున్నాను. కానీ అక్కడ అన్ని పోవు కదా, అంటే అన్ని కిలోలు పోవు, 60 kilos 50 kilos వరకే వెళ్తాయి వీక్లీ. అవి మాత్రం 80-100 తో ఇస్తున్నాం. మిగతావి మార్కెట్ కి, నార్మల్ మార్కెట్ కి ఇస్తున్నాం. అవి మన ఆర్గానిక్ అయినా కూడా అన్ని నార్మల్ గానే వెళ్తుంది. కానీ మీరు చెప్పినారు కదా వాళ్ళది షైనింగ్ ఒకటి బాగుంది, మరి షైనింగ్ ఉంది, దాని వల్ల ఒక 5-10 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. మిగతా అది మంచిదే కదా. అంటే ఆ రేటు అంటే అన్ని ఒకటే, అక్కడ వాళ్ళు చూసేది క్వాలిటీ చూస్తున్నారు, క్వాలిటీ సైజు చూస్తున్నారు. సో కాబట్టి మీవి ఫస్ట్ కొంటారు, మీ దానికి ఒక 5 రూపాయలు ఎక్కువ కూడా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఫస్ట్ లో ఒకసారి పోయినప్పుడు 40 రూపాయలు వచ్చింది అన్నారు, స్టార్టింగ్ 40 వచ్చింది అన్నారు, తర్వాత 30-25 వరకు వచ్చింది. ఇప్పుడు అంటే ఎక్కువ అంటే మీకు 300 కిలోలు ఇప్పుడు వరకు మీకు ఇందులో ఇప్పుడు 2500 మొక్కలు ఉన్నాయి సార్ దీంట్లో మీరు నాటింది. ఇప్పుడు వరకు ఎన్ని హార్వెస్ట్ చేసింటారు, ఎన్ని తెంపింటారు? ఆల్మోస్ట్ 1200 kilos తెంపాను. 1200 కిలోలు మీరు తెంపినారు. ఎన్ని రోజుల్లో ఇన్ ద స్పాన్ ఆఫ్ అంటే 30 to 40 days, 30 నుంచి 40 రోజులలో మీరు 1200 కిలోలు అంటే 1 టన్ను 200 కేజీలు తెంపినారు మీరు. సో అంటే
పర్వాలేదు, అంటే కెమికల్ లో వాళ్ళు కూడా స్ప్రేలు ఇంకా ఎక్కువ చేస్తారు వాళ్ళు, వాళ్ళ ఖర్చు మీ ఖర్చు ఒకటే, కాకపోతే రేటు డిమాండ్ చూసుకొని వేయాలి, ఏ టైంలో ఏ పంటకు బాగా ధర ఉంటుంది, మార్కెటింగ్ చూసుకొని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇవి మొత్తం 300 కిలోస్ ఆర్గానిక్ స్టోర్స్ లో వెళ్తే ఇంకా బాగా వస్తుంది, ఇంకా బాగుంటుంది. కానీ అంత రేట్ అన్నా గానీ అందరూ కొనలేరు, కాబట్టి ఎవరైతే నిజంగా కావాలనుకుంటారో కొంటారు. ఆర్గానిక్ మార్కెట్ ఇంకా స్టార్ట్ చేశాను, ఓకే, టైం పడుతుంది. వెరీ గుడ్. ఎందుకంటే మీరు పంట పండిస్తూ మార్కెట్ చేసుకోగలిగితేనే దీంట్లో మనకు ఆశాజనకంగా మనం ముందుకెళ్ళగలం అని చెప్పదలిచారు. చాలా థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మీ యొక్క ఈ యొక్క ఏమంటారు, మీ అనుభవాన్ని, కొత్త అనుభవాన్ని, సక్సెస్ఫుల్ స్టోరీని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. ఇది అండి ఈరోజు మనం సార్ గారి వాళ్ళ తోటలోకి వచ్చి వాళ్ళు ఎట్లా చేశారు ఏంటి వాళ్ళ అనుభవం, తర్వాత లాస్ట్ గా ఏం చెప్తున్నారంటే మార్కెటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. నేను కూడా ఎప్పుడు చెప్పేది అదే, మనం ఎంత కష్టపడి పండిస్తామో మనకు మాత్రమే తెలుసు, కానీ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ డిమాండ్ మాత్రమే చూస్తారు. మార్కెట్ వాళ్ళకి అవన్నీ తెలియదు, మీరు ఎట్లా పండించారు, ఏమేసి పండించారు, మీరు వాళ్ళకన్నా ఎక్కువ రోజులు కష్టపడ్డారా, వీళ్ళకన్నా ఎక్కువ రోజులు పడ్డారా అని ఎవ్వరు చూడరు, అక్కడ డిమాండ్. కాబట్టి డిమాండ్కి అనుగుణంగా మనకు ఏదైతే ఏ సీజన్ లో ఏది ఎక్కువ రేట్ ఉంటుంది, మళ్ళీ ఒకటే పంట వేసుకోకుండా 2-3 రకాల పంటలు వేసుకున్నట్లయితే ఒకసారి ఒక దానికి రేటు లేకపోయినా ఇంకొక దానికైనా రేటు ఉంటుంది అని మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటా ఉన్నాము. సో మార్కెట్ అన్నది ఏది చేసినా, ఎంత కష్టపడ్డా వ్యవసాయంలో మార్కెటింగ్ అన్నది చాలా ముఖ్యం. ఇది అండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.